వెల్కమ్ భార్గవి. సో ఈరోజు మన పాడ్కాస్ట్ కి మీరు ఇన్విటేషన్ ని యాక్సెప్ట్ చేసుకున్నందుకు రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. బ్లడ్ క్యాన్సర్ అంటే ఏంటి, లుకేమియా అంటే ఏంటి? క్యాన్సర్స్ ని మెయిన్ గా బ్రాడ్ గా 2 టైప్స్ గా డివైడ్ చేస్తాము. సాలిడ్ మాలిగ్నెన్సీస్ అండ్ హెమటలాజికల్ మాలిగ్నెన్సీస్ అంటారు. ఈ హెమటలాజికల్ మాలిగ్నెన్సీస్ లో లుకేమియాస్, లింఫోమాస్, మైలోమాస్ ఇవి 3 ప్రధానంగా వస్తాయి. సో బ్లడ్ క్యాన్సర్స్ అంటే రక్త కణాలకి వచ్చే క్యాన్సర్ అన్నమాట. ఇది మెయిన్ గా బోన్ మ్యారోలో స్టార్ట్ అవుతుంది. బోన్ మ్యారో నార్మల్ గా ప్రొడ్యూస్ 3 టైప్స్ ఆఫ్ ద బ్లడ్ సెల్స్ ని ప్రొడ్యూస్. బోన్ మ్యారో 3 టైప్స్ ఆఫ్ సెల్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో డబ్ల్యూబీసీ, ఆర్బీసీ అండ్ ప్లేట్లెట్స్. డబ్ల్యూబీసీ దాని జాబ్ ఏంటంటే ఇట్ ఫైట్స్ అగైన్స్ట్ ద ఇన్ఫెక్షన్. ఆర్బీసీ ఏం చేస్తుంది అంటే ఇట్ క్యారీస్ ద ఆక్సిజన్ ఫ్రమ్ ద లంగ్స్ టు అదర్ టిష్యూస్ అండ్ ఆర్గాన్స్ ఆఫ్ అవర్ బాడీ. సో ప్లేట్లెట్స్ మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ఇట్ ప్రివెంట్స్ బ్లీడింగ్. ప్రధానంగా ఈ 3 రక్త కణాలు బోన్ మ్యారోలో ప్రొడ్యూస్ అవుతాయి. ఎప్పుడైనా ఈ బ్లడ్ క్యాన్సర్ అనేది ఈ బోన్ మ్యారోలో వచ్చినప్పుడు అబ్నార్మల్ గా సెల్స్ అనేవి ప్రొలిఫరేట్ అవుతాయి. అంటే ఎక్కువ కణాలు అబ్నార్మల్ సెల్స్ అవి ప్రొడ్యూస్ అయిపోతాయి అనమాట. దానివల్ల ఏమవుతుంది అంటే ఈ 3 రక్త కణాలు చేయాల్సిన పనులు అవి చేయవు. సో దానివల్ల వచ్చే లక్షణాలు మనకి ఈ బ్లడ్ క్యాన్సర్ లో వస్తాయి అనమాట. అవి పని చేయకపోవడం వల్ల మనకి వివిధ రకాల లక్షణాలు అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. సో అయితే ఈ బ్లడ్ క్యాన్సర్ లో ఎన్ని టైప్స్ ఉంటాయి? మెయిన్ గా మనము ఈ బ్లడ్ క్యాన్సర్స్ ని మనము 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి, అది ఎంత త్వరగా స్ప్రెడ్ అవుతుంది, అంటే హౌ క్విక్లీ ఇట్ గ్రో. ఎక్కువ త్వరగా స్ప్రెడ్ అయ్యే లుకేమియాస్ ని అక్యూట్ లుకేమియాస్ అంటారు. స్లోగా ప్రోగ్రెస్ అయ్యే లుకేమియాస్ ని క్రానిక్ లుకేమియాస్ అంటారు. అది 1 టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్. ఇంకో టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఏంటంటే సెల్ ఆఫ్ ఆరిజిన్ అనమాట. అవి ఏ దగ్గర నుంచి ఏ ఆరిజిన్ నుంచి వస్తున్నాయో అనే దాన్ని బట్టి మైలాయిడ్ నుంచి వస్తుంటే అక్యూట్ మైలాయిడ్ లుకేమియాస్ అని, లింఫాయిడ్ నుంచి వస్తే లింఫాయిడ్ లుకేమియాస్ అని. బేసికల్ గా మొత్తం 4 టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఉంటాయి దీనిలో. అక్యూట్ మైలాయిడ్ లుకేమియా, అక్యూట్ లింఫాయిడ్ లుకేమియా ఒకటి, క్రానిక్ మైలాయిడ్ లుకేమియా, క్రానిక్ లింఫాయిడ్ లుకేమియా అనేది ఉంటుంది. అక్యూట్ మైలాయిడ్ లుకేమియా, ఈ అక్యూట్ లుకేమియాస్ అన్ని చాలా ఫాస్ట్ గా, అంటే విత్ ఇన్ 30 days లోనే అవి తొందరగా వాటి లక్షణాలన్నీ మేనిఫెస్ట్ చేస్తాయి. తొందరగా ట్రీట్ చేయలేదంటే ఇవి చాలా ప్రాణాంతకమైనవి. సో క్రానిక్ లుకేమియాస్ అనేవి అవి డెవలప్ కావడానికి కొంచెం టైం పడుతుంది. అంటే మోర్ దాన్ 30 days నుంచి ఇట్ విల్ టేక్ మోర్ టైం అనమాట. అది దాని లక్షణాలు మేనిఫెస్ట్ చేయడానికి దీన్ని అంత తొందరగా ట్రీట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ అక్యూట్ లుకేమియాస్ మాత్రం వెంటనే ట్రీట్ చేయాలి. ఈ అక్యూట్ లుకేమియాస్ లో నేను చెప్పినట్టుగా అక్యూట్ మైలాయిడ్ లుకేమియా ఉంటుంది, అక్యూట్ లింఫాయిడ్ లుకేమియా ఉంటుంది. సో అక్యూట్ మైలాయిడ్ లుకేమియాస్ అనేవి ఇది అడల్ట్స్ లో మోస్ట్ కామన్ ఉంటుంది. అక్యూట్ లింఫాయిడ్ లుకేమియా అనేది చిల్డ్రన్ లో మోస్ట్ కామన్ ఉంటుంది. బట్ అట్లానే అక్యూట్ మైలాయిడ్ లుకేమియా చిల్డ్రన్ లో కూడా రావచ్చు అండ్ అక్యూట్ లింఫాయిడ్ లుకేమియా అడల్ట్ లో కూడా రావచ్చు అనమాట. సో ఈ క్రానిక్ మైలాయిడ్ లుకేమియా అనేది మిడిల్ ఏజ్ పీపుల్ లో వస్తుంది, మిడిల్ ఏజ్ అడల్ట్స్ లో వస్తుంది. నెక్స్ట్ క్రానిక్ లింఫాయిడ్ లుకేమియా అనేది అబౌవ్ 50 years వస్తుంది అనమాట కామన్ గా. గ్రేట్. సో టోటలీ మనకి 4 టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్, బ్లడ్ క్యాన్సర్స్ ఉంటాయని. అక్యూట్, క్రానిక్, అక్యూట్ లో 2, క్రానిక్ లో 2. సో ఇందులో అక్యూట్ ఉండేటి త్వరగా స్ప్రెడ్ అయిపోతాయి, క్రానిక్ గా ఉండేటి నిదానంగా స్ప్రెడ్ అవుతాయి. సో చెప్పాలనుకుంటే అక్యూట్ లుకేమియాస్ మోర్ డేంజరస్ కంపేర్డ్ టు క్రానిక్ లుకేమియాస్. ఓకే. సో ఈ అక్యూట్ లుకేమియాస్ లో రెండిట్లో మోస్ట్ డేంజరస్ టైప్ ఇది అక్యూట్ మైలోప్లాస్టిక్, అక్యూట్. బోత్ ఆర్ సేమ్ ఉంది. వెన్ ఎవర్ అక్యూట్ లుకేమియా డయాగ్నోజ్ అయింది అంటే బోత్ ఆర్ డేంజరస్. ఇమ్మీడియట్ ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి ఎందుకు వస్తుంది? ఇటియాలజీ ఏంటి దీని వెనక? 90% ఆఫ్ ద పీపుల్ లో ఇది స్పెసిఫిక్ రీజన్ అనేది మనకి తెలియదు. సో ఓన్లీ 10% లో సో కొన్ని రకాల కారణాల వల్ల వస్తుంది. సో దానిలో ఫస్ట్ ఏంటి అంటే ఎక్స్పోజర్ టు కీమోథెరపీ అండ్ రేడియేషన్. సో ఎక్స్పోజర్ టు కీమోథెరపీ అంటే అన్ని రకాల కీమోథెరపీ మందులు వల్ల లుకేమియా అనేది రాదు. దానిలో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటేమో ఆల్కలైటింగ్ ఏజెంట్స్ అంటారు, ఇంకొకటి టోపోఐసోమరేజ్ 2 ఇన్హిబిటర్స్. ఓన్లీ ఈ 2 రకాల క్యాన్సర్ డ్రగ్స్ తీసుకోవడం వల్ల వచ్చే అవకాశము కొంచెం ఎక్కువగా ఉంటుంది.
అయనైజింగ్ రేడియేషన్. సపోజ్ ఏదైనా క్యాన్సర్ కి సంబంధించిన రేడియేషన్ తీసుకున్నట్లయితే సో వాళ్ళకి వచ్చే అవకాశం కొంచెం రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటి ఎన్విరాన్మెంటల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారు. సో దానిలో ఎక్స్పోజర్ టు ద బెంజీన్, సో వాళ్ళలో కొంచెం ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది, మెయిన్ గా అక్యూట్ మైలాయిడ్ లుకేమియా. కొంతమందిలో ఓన్లీ వెరీ స్మాల్ సబ్సెట్ ఆఫ్ ద పేషెంట్స్ లో ఫెమిలియల్ అంటే వాళ్ళ ఫ్యామిలీస్ లో రన్ అవుతూ ఉంటుంది అనమాట అక్యూట్ మైలాయిడ్ లుకేమియా అనేది. ఇంకా కొంతమందిలో ఇన్హెరిటెడ్ బోన్ మ్యారో ఫెయిల్యూర్ సిండ్రోమ్స్ అని ఉంటాయి. ఫ్యాన్కోనీ అనీమియా ఒకటి, ఇంకొకటి ప్రొలిఫరేటివ్ ట్యూమర్స్, మైలోప్రొలిఫరేటివ్ మ్యాలిగ్నెన్సీస్ లో క్రానిక్ మైలాయిడ్ లుకేమియా, ప్రైమరీ మైలోఫైబ్రోసిస్, పాలిసైథీమియా వేరా అండ్ మైలోడిస్ప్లాస్టిక్ సిండ్రోమ్స్, ఇవన్నీ ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ ఫర్ ద లుకేమియాస్ అన్నమాట. సో ఇవన్నీ మనకు ఎటియాలజీస్ అనమాట. సో ఒకవేళ ఇవి సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయి అంటే ఎలా వాళ్ళు గుర్తుపెట్టుకొని ఇవి వస్తూ ఉంటే నేను చూపించుకోవాలి ఇవి క్యాన్సర్ అనేది? సిమ్టమ్స్ మెజారిటీలో ఇవన్నీ నాన్ స్పెసిఫిక్ సిమ్టమ్స్ ఉంటాయి. పర్టికులర్ గా ఈ సిమ్టమ్ వల్లనే అని మనం చెప్పడం చాలా కష్టం. మెయిన్ గా సిమ్టమ్స్ ఎందుకు వస్తాయంటే బోన్ మ్యారో ఫెయిల్యూర్ వల్ల వస్తాయి. నేను ముందు చెప్పినట్లుగా 3 రకాల బ్లడ్ సెల్స్ ఉంటాయి కదా, ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్. సో వాటి ఫంక్షన్ ఫెయిల్యూర్ అవడం వల్ల మనకి లక్షణాలన్నీ కనిపిస్తాయి. సో ఇప్పుడు ఆర్బీసీ అనేది దాని పని చేయకపోవడం వల్ల మనకి ఏంటి అంటే ఆయాసం రావడం, ఈజీగా అంటే జనరలైజ్డ్ వీక్నెస్ ఉండడము, అనీమియా ఒకటి. నెక్స్ట్ డబ్ల్యూబీసీ పనితనం కరెక్ట్ గా లేకపోవడం వల్ల ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ రావడము. నెక్స్ట్ ప్లేట్లెట్స్ పనితనం సరిగా ఉండకపోవడం వల్ల ఏమవుతుందంటే బ్లీడింగ్. సో బ్లీడింగ్ అది ఎలా అంటే అన్యూజువల్ బ్లీడింగ్, అంటే నెలసరి కూడా కొంతమందిలో ఎక్కువగా రావడము, ఏదైనా దెబ్బ తగిలినప్పుడు కానీ ఎక్కువ బ్లడ్ పోవడము. సో గమ్ బ్లీడింగ్, ఒక్కొక్కసారి జాయింట్స్ లో బ్లీడ్ అవ్వడము, స్కిన్ మీద చిన్న చిన్న రెడ్ ప్యాచెస్, చిన్న చిన్న స్పాట్స్ లాగా రావడము, పెటికే అంటారు వాటిని. ఇంకా లుకేమియా అనేది కొన్ని ఆర్గాన్స్ లో ఇన్ఫిల్ట్రేట్ అవడం వల్ల మనకి స్ప్లీనోమెగాలి రావడము, నెక్స్ట్ హెపటోమెగాలి రావడము. ఇంకా కొన్ని ఆర్గాన్స్ లో కూడా ఈ డిపాజిట్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే దాన్ని మైలాయిడ్ సార్కోమాస్ అంటారు. చిన్న చిన్న లుకేమియా సెల్స్ అన్ని ప్రొలిఫరేట్ అయిపోయి అలా మనకు కూడా ప్రెజెంటేషన్ ఉంటుంది. ఇవి ప్రెజెంటింగ్ సిమ్టమ్స్ మెయిన్. కాబట్టి నాన్ స్పెసిఫిక్ సిమ్టమ్స్ ఇవన్నీ. సో పర్టికులర్ గా ఇవన్నీ కాదు, ఇంకా ఫీవర్ వస్తుంది, అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్, ఈవెన్ ఫీవర్ కూడా. సో అది యాంటీబయాటిక్స్ తో తగ్గిపోదన్నమాట. ఈవెన్ మీరు కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్ తీసుకున్నా కానీ సో ఫీవర్ అనేది మళ్ళీ వస్తూనే ఉంటుంది. సో మనము అన్ఎక్స్ప్లెయిన్ ఫీవర్స్ అని చెప్తాం. అన్ఎక్స్ప్లెయిన్ ఫీవర్స్ లో ఉన్నప్పుడు మనం సస్పెక్ట్ చేయొచ్చు. సో మనకి బేసికలీ ఆర్బీసీస్, ప్లేట్లెట్స్ అండ్ డబ్ల్యూబీసీస్, సో అది బాడీలో ఏదైతే ఫంక్షన్ చేస్తుందో ఆ ఫంక్షన్ తప్పిపోవడం వల్ల దానికి రిలేటెడ్ సింటమ్స్ రావడం జరుగుతుంది. వెరీ నైస్ సార్. అయితే దీన్ని మనము డయాగ్నోస్ ఎలా చేస్తాము పేషెంట్స్ మన దగ్గరికి వస్తాం? మెయిన్ గా ఎప్పుడైనా మనం సస్పెక్ట్ చేస్తున్నప్పుడు పేషెంట్ అంటే ఫస్ట్ ఒకటి సిమ్టమ్స్, ఒకటి ఫీవర్, నెక్స్ట్ ఎనీ అదర్ సస్పెషన్, బ్లీడింగ్. సో ఇవన్నీ ఉన్నప్పుడు ఫస్ట్ మనం బ్లడ్ జస్ట్ నార్మల్ హీమోగ్రామ్ అనే టెస్ట్ చేస్తాం. సో దానిలో మనం ఒక్కోసారి ఏమవుతుంది అంటే పాన్సైటోపీనియా అంటారు, అంటే హెచ్పి తక్కువ ఉండడం, డబ్ల్యూబీసీ తక్కువ ఉండడం, ప్లేట్లెట్ కౌంట్స్ తక్కువ ఉండడం అదన్నా ఉంటుంది. లేదు అంటే కొన్ని పేషెంట్స్ లో ఏమవుతుంది డబ్ల్యూబీసీ కౌంట్ అనేది అబ్నార్మల్ గా ఎక్కువ ఉంటుంది అనమాట, మోర్ దాన్ 1,30,000 అలా ఉంటాయి కొంతమందిలో. సో మనం ఎప్పుడైనా పెరిఫెరల్ స్మియర్ లో అబ్నార్మల్ సెల్స్ ఏమైనా చూస్తే సో మనం తర్వాత దాన్ని మళ్ళీ నిర్ధారణ చేసుకోవడానికి బోన్ మ్యారో అనేది పరీక్ష చేస్తాం అనమాట. సో ఎప్పుడు మనం లుకీమియా అని డిఫైన్ చేస్తామంటే మోర్ దెన్ 20% ఆఫ్ ద బ్లాస్ట్ అనేవి బోన్ మ్యారోలో కానీ పెరిఫెరల్ బ్లడ్ లో కానీ ఉంటే దాన్ని మనం లుకీమియాగా డిఫైన్ చేస్తాం. ఒక్కోసారి లెస్ దాన్ 20% ఉన్నా కానీ కొన్ని జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి ఇన్ బ్లడ్ లో. సో అప్పుడు కూడా మనం దాన్ని లుకీమియాగా మనం డిఫైన్ చేయొచ్చు అనమాట. సో ఈ బోన్ మ్యారో అయిపోయిన తర్వాత నేను ముందుగా చెప్పినట్లు ఏ లీనియేజ్, అది మైలాయిడ్ లీనియేజా లింఫాయిడ్ లీనియేజా అని తెలుసుకోవడానికి మనం ఫ్లో సైటోమెట్రీ అనే పరీక్ష చేస్తాం అనమాట. సో దానివల్ల మనకు ఏ లీనియేజ్ అనేది తెలుస్తుంది, మైలాయిడ్ లింఫాయిడ్ అని. దాని తర్వాత మనం ఈ లుకీమియాస్ ని మనము జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ని బట్టి మనము ఇంకా వాటి రిస్క్ అనేది డిఫైన్ చేస్తాం అనమాట. సో మెయిన్ గా గుడ్ రిస్క్ ఉంటాయి, ఇంటర్మీడియట్ రిస్క్ అంటే హై రిస్క్ ఉంటాయి. సో వాటిని ఏంటి అంటే మన
డిఎన్ఏ ఎనీ రికరెంట్ అబ్నార్మాలిటీస్ ఉంటే దాన్ని బట్టి కూడా మనం క్లాసిఫై చేస్తాం అనమాట. సో కంపల్సరీగా డయాగ్నోసిస్ చేయడానికి బోన్ మ్యారో అనేది కంపల్సరీ, ఫ్లో సైటోమెట్రీ అండ్ సైటోజెనెటిక్ అనాలిసిస్ అనేది కంపల్సరీ చేయాల్సింది. సో ఆ 3 టెస్ట్ తర్వాతనే మనకు ఏ లీనియేజ్ అనేది మనకు తెలుస్తుంది, మైలాయిడా లేక లింఫాయిడ్ అనేది తెలుస్తుంది. ఓకే. సో తర్వాత మనకు అంటే ఒక్కసారి మనం దీన్ని తెలుసుకున్న తర్వాత దీనికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎలా ఉంటుంది, అంటే ఈజ్ ఇట్ గుడ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఆర్ నాట్? సో ఇప్పుడు అక్యూట్ మైలాయిడ్ లుకేమియా తీసుకున్నట్లయితే ఫేవరబుల్ రిస్క్ ఉంటుంది, ఇంటర్మీడియట్ రిస్క్ అండ్ హై రిస్క్ ఉంటాయి. సో వీటిలో ఫస్ట్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ 2 టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. పేషెంట్ బాగా ఫిట్ గా ఉండి ఏ కోమార్బిడిటీస్ లేకుండా ఉంటే మనము ఇంటెన్సివ్ థెరపీ, ఇండక్షన్ థెరపీ ఇస్తాము. ఇంటెన్సివ్ ఇండక్షన్ థెరపీ. సో అది ఇచ్చిన తర్వాత మళ్ళీ అది మందులు ఎలా ఉంటాయి, 7+3 అనే రెజిమెన్ ఉంటుంది. అది ఇచ్చిన తర్వాత ఒక 28 days తర్వాత మళ్ళీ మనము అబ్జర్వ్ చేస్తూ ఉంటాం అనమాట పేషెంట్ కౌంట్స్ రికవరీ అయ్యేంత వరకు. సో కౌంట్స్ రికవరీ అయిపోయిన తర్వాత మళ్ళీ బోన్ మ్యారో చేసి ఆ పేషెంట్ కంప్లీట్ గా ఆ బోన్ మ్యారో అనేది మొత్తం డిసీజ్ ఫ్రీ అయిందా లేదా అని చెక్ చేస్తాము. సో వన్స్ డిసీజ్ ఫ్రీ అయిపోయిన తర్వాత ఆ రెమిషన్ అనేది మనం మెయింటైన్ చేయడానికి ఒక 2 నుంచి 4 సైకిల్స్ కన్సాలిడేషన్ కీమోథెరపీ ఇస్తాము. ఈ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఎప్పుడు ఉపయోగపడుతుందంటే ఏఎంఎల్ పేషెంట్స్ లో గుడ్ రిస్క్ లో అవసరం లేదు, ఇంటర్మీడియట్ రిస్క్ లో అవసరం లేదు. అంటే వాళ్ళకి ఏమి జెనెటిక్ అబ్నార్మాలిటీస్ అనేవి లేకుండా ఉంటే, అది హై రిస్క్ సైటోజెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఏమి లేకపోతే వాళ్ళకి అవసరం లేదు. కానీ హై రిస్క్ సైటోజెనెటిక్స్ ఉన్న వాళ్ళకి సో CR1 అంటే ఫస్ట్ రెమిషన్ ఇవ్వంగానే, రెమిషన్ రాగానే పేషెంట్ కి మనము ట్రాన్స్ప్లాంట్ సజెస్ట్ చేస్తాము హై రిస్క్ సైటోజెనెటిక్స్ ఉన్న వాళ్ళకి. అదే అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియా అనేది ఆ ట్రీట్మెంట్ ఎలా ఇస్తారంటే రిస్క్ డైరెక్టెడ్ ట్రీట్మెంట్ ఇస్తారనమాట. అంటే దీనిలో కూడా గుడ్ రిస్క్ ఉంటుంది, ఇంటర్మీడియట్ రిస్క్ ఉంటుంది, హై రిస్క్ ఉంటుంది. దీనిలో ట్రీట్మెంట్ అనేది చాలా రోజులు ఉంటుంది అనమాట. అంటే 2 to 3 years దాకా ఉంటుంది. ఆ 3 years ట్రీట్మెంట్ లో 6 months ట్రీట్మెంట్ అనేది మనము ఐవి కీమోథెరపీ ఇస్తాము. సో దానిలో కూడా డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ దాన్ని ఇండక్షన్ అంటారు, తర్వాత దాన్ని కన్సాలిడేషన్ అంటాము, తర్వాత ఇంటెన్సిఫికేషన్ ట్రీట్మెంట్ అంటాము, లాస్ట్ లో దాన్ని మెయింటెనెన్స్ అంటాం. సో ఫస్ట్ 6 months అది మాత్రం ఐవి కీమోథెరపీ ఉంటుంది. అది హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయి తీసుకోవాల్సి ఉంటుంది. సో తర్వాత 2.5 years అది మాత్రం మెయింటెనెన్స్ కీమోథెరపీ. అది ఓరల్ టాబ్లెట్స్ ఉంటాయి, అవి ఇంటి దగ్గర ఉండి తీసుకోవాల్సి వస్తుంది. సో వీళ్ళలో కూడా ఎప్పుడు అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యూకేమియా ట్రాన్స్ప్లాంట్ అవసరం అవుతుంది అంటే ఓన్లీ హై రిస్క్ సైటోజెనెటిక్స్ ఉన్న వాళ్ళకి. సో ఫస్ట్ ఇండక్షన్ అయిపోయిన తర్వాత రెమిషన్ రాగానే మనం ట్రాన్స్ప్లాంట్ కి వాళ్ళకి సజెస్ట్ చేస్తాం. సో వెరీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇది. అయితే దీనికి అంటే ట్రాన్స్ప్లాంటేషన్ అనేది అన్ని ఐఆర్ సెంటర్స్ లో జరగడం జరుగుతుంది. ఓన్లీ ఫ్యూ సెంటర్స్ లో మాత్రమే చేస్తారు. అంటే దానికి సపరేట్ గా ఎక్విప్మెంట్ ఉంటుంది, దానికి సపరేట్ క్లీన్ ఎయిర్ రూమ్స్ ఉంటాయి. సో దానికి సపరేట్ గా ఉంటుంది కాబట్టి ఈ పేషెంట్ కి ఏంటి అంటే ఎల్లో ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. ఎల్లో ట్రాన్స్ప్లాంట్ అంటే సో పేషెంట్ కి మ్యాచ్డ్ డోనర్. సో మ్యాచింగ్ డోనర్ అంటే పేషెంట్ పేరెంట్స్ కావచ్చు, సిబ్లింగ్స్ కావచ్చు. సో వాళ్ళ దగ్గర నుంచి HLA మ్యాచ్ చూస్తారనమాట. సో ఆ మ్యాచ్ చూసిన తర్వాత మ్యాచ్డ్ డోనర్ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి మనం స్టెమ్ సెల్స్ కలెక్ట్ చేసి వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తాం. నేను తీసుకున్న ఇంటర్వ్యూ రిధిమా తయాన్ గారితో, తనకి యాక్చువల్లీ అక్యూట్ మైలాయిడ్ లుకేమియా. సో తను డయాగ్నోజ్ అయితేనే డాక్టర్స్ హ్యావ్ టోల్డ్ హర్ స్టెమ్ ట్రాన్స్ప్లాంటేషన్, అల్లో ట్రాన్స్ప్లాంటేషన్ అండ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అని చెప్పడం జరిగింది. సో 21 days తర్వాత. బట్ ఎనీథింగ్ లైక్ మెంటలీ బీయింగ్ స్ట్రాంగ్ ఆర్ మెంటల్ ఎబిలిటీ, దే హ్యావ్ టోల్డ్ దట్ డాక్టర్స్ 21 days తర్వాత వాళ్ళకి అసలు అవసరం లేదు. అంటే ముందు చెప్పిన కావాలి అని చెప్పిన తర్వాత 21 days తర్వాత ట్రాన్స్ప్లాంట్ అవసరం లేదు, యూ హ్యావ్ లీవ్డ్ దట్ పార్ట్ విత్ యువర్ మెంటల్ ఎబిలిటీ, మెంటలీ స్ట్రాంగ్ ఉండడం వల్ల అని తనకు చెప్పడం జరిగిందంట. సో ఈజ్ ఇట్ దాట్ అవర్ మైండ్ సెట్ మ్యాటర్స్ ఎ లాట్ ఇన్ దట్ సినారియోస్? మేబీ ఆమె కేసులో మేబీ ఆల్ ద రిపోర్ట్స్ అన్ని 21 days తర్వాత మేబీ వచ్చుండొచ్చు.
సో ఇనిషియల్లీగా అంటే నేను ముందే చెప్పాను కదా, హై రిస్క్ సైటోజెనెటిక్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే మనము ట్రాన్స్ప్లాంట్కి వెళ్తామని. మేబీ ఆమెకి ఫస్ట్ లో ఏమైనా సస్పెక్ట్ చేశారేమో, లేటర్ తర్వాత ఆ సైటోజెనెటిక్స్ అనేది నార్మల్ వచ్చి ఉండొచ్చు. సో అందుకే ఆ పేషెంట్ కి ట్రాన్స్ప్లాంట్ అనేది అవసరం లేకపోయి ఉండొచ్చు మెయిన్ గా ఆమె కేసులో. బట్ డెఫినెట్లీ విల్ పవర్ విల్ హ్యావ్ చాలా ఇంపాక్ట్ ఉంటుంది. సో బాగా విల్ పవర్ ఉంటుందో, సో వాళ్ళు ఏంటి అంటే కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ కానీ అవి వచ్చినప్పుడు వాళ్ళు కొంచెం బాగా ఎదుర్కొంటారు అన్నమాట, ఏదైనా వచ్చినా కానీ. సో వాళ్ళకి కొన్ని సిమ్టమ్స్ కానీ అవి కానీ వాళ్ళకి మేము అబ్జర్వ్ చేస్తాం అనమాట, ఎవరికి విల్ పవర్ ఎక్కువగా ఉంటుందో, ఎవరు పాజిటివ్ యాటిట్యూడ్ తో ఉంటారో, సో వాళ్ళకి కొంచెం సిమ్టమ్స్ అనేది కొంచెం తక్కువే ఉంటాయి కంపేర్ టు ద నెగిటివ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళతో పోలీస్. క్యాన్సర్ రాగానే అంటే ఫస్ట్ ఇనిషియల్ గా సిమ్టమ్స్ రాగానే వెంటనే వెళ్ళి చూపించుకోవడం డాక్టర్ కి అనేది ఫస్ట్ అన్నమాట. ఎందుకు అంటే ఇనిషియల్ స్టేజెస్ లోనే మనం ఏదైనా ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు దాని సక్సెస్ రేట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో పేషెంట్ పర్ఫార్మెన్స్ స్టేటస్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ క్యాన్సర్ ట్రీట్మెంట్ లో. సో ఇనిషియల్ స్టేజెస్ లో పేషెంట్ అనేది చాలా ఫిట్ గా ఉంటాడు, ఇంటెన్సివ్ కీమోథెరపీ తీసుకోవడానికి కూడా చాలా ఫిట్ గా ఉంటాడు. కాబట్టి ఇనిషియల్ స్టేజెస్ లోనే మనం డాక్టర్ ని కలిస్తే సో ఇమ్మీడియట్ గా ట్రీట్మెంట్ అనేది చేయడం కుదురుతుంది. అదే కొంచెం లేట్ స్టేజెస్ లో వస్తే ట్రీట్మెంట్ అనేది ఇవ్వడానికి కూడా పేషెంట్ అనేది ఫిట్ గా ఉండడం. విల్ పవర్ అనేది సో అంటే మన మెంటాలిటీ ఆర్ మన మైండ్ సెట్ అనేది చాలా ముఖ్యమైనది. సో మనం హెల్త్ లో కూడా అనుకుంటూ ఉంటాము, లేక వెయిట్ లాస్, ఏ దానికైనా కూడా ఎలాంటి పని చేయాలన్నా కూడా మన మైండ్ సెట్ చాలా చాలా ముఖ్యమైనది. అలాగే కూడా క్యాన్సర్ కూడా చాలా చాలా ముఖ్యమైనది అనేది మనకు భార్గవి గారు ఇప్పుడు చెప్పారు. అంటే విల్ పవర్, మోటివేషన్ అండ్ పాజిటివ్ మైండ్ సెట్ ఈస్ గోయింగ్ టు. ఇది ఒక మంచి మెసేజ్, ఎందుకంటే రావడం మనం ఆపలేము, కానీ వచ్చిన దాన్ని మనము స్వీకరిస్తూ దాన్ని స్ట్రాంగ్ మైండ్ సెట్ తో క్యూర్ కొంతవరకు మనము దాన్ని స్ట్రాంగ్ గా ఉండడం వల్ల మన సిమ్టమ్స్ తగ్గుతాయి అండ్ మన ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా అంటే మేబీ రికవరీ కూడా మంచిగా ఉంటుంది అనే రకంగా మనకు భార్గవి గారు చెప్పారు. దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ స్టేట్మెంట్. అయితే యాక్చువల్లీ క్యాన్సర్ తో ఉండే వాళ్ళకు సర్వైవల్ రేట్ ఎలా ఉంటుంది, అంటే వాళ్ళ ఛాన్సెస్ ఏమైనా ఇలాంటి పాజిటివ్ యాక్చువల్లీ యూజువల్లీ ఎలా ఉంటుంది అండ్ ఇలా పాజిటివ్ మైండ్ సెట్ ఉండే వాళ్ళకు సర్వైవల్ ఛాన్సెస్ ఎలా ఉంటాయి? మామూలుగా అయితే ఈ లుకేమియాస్ వీటి అక్యూట్ మైల్డ్ లుకేమియా 5 years సర్వైవల్ తీసుకుంటే ఇది మోస్ట్ కామన్లీ అడల్ట్స్ లో వస్తుంది అని చెప్పాను కదా. సో దీని సర్వైవల్స్ ఎలా ఉంటాయి అంటే సో ఓన్లీ 30 to 40%, అంటే ఓన్లీ 30 to 40% ఆఫ్ ద పేషెంట్స్ మాత్రమే 5 years వాళ్ళు ఎలైవ్ ఉంటారు అనమాట. రెస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ సో మళ్ళీ డిసీజ్ అనేది వస్తుంది. అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియా నేను కామన్ గా చిల్డ్రన్ లో వస్తుంది అని చెప్పాను. సో అదే చిల్డ్రన్ లో వచ్చినప్పుడు సో వీళ్ళకి ఏంటి అంటే 5 years సర్వైవల్ మోర్ దెన్ 90% ఉంటుంది అనమాట. 5 years సర్వైవల్ మోర్ దెన్ 90%. అదే ఈ అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియా అడల్ట్స్ లో వచ్చింది అంటే ద సర్వైవల్స్ అన్ని మళ్ళీ 60 to 70% మాత్రమే ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు మైలాయిడ్ లుకేమియాస్ మాత్రం సర్వైవల్ రేట్ తగ్గుతుంది అని అంటున్నారు. మైలాయిడ్ లుకేమియాస్ కామన్ ఇన్ అడల్ట్స్, కామన్ ఇన్ అడల్ట్స్. సర్వైవల్ కూడా కొంచెం అంటే 60 to 70%, 30% మాత్రమే 5 years సర్వైవల్. 5 years సర్వైవల్, 5 years సర్వైవల్ 30% మాత్రమే ఉంటుంది. అదే చిల్డ్రన్ లో అక్యూట్ మైలాయిడ్ లుకేమియా డెవలప్ అయితే ఆ సర్వైవల్ 60 to 70% ఉంటుంది. సో పిల్లలలో ఇది ఏది వచ్చినా కూడా సర్వైవల్ రేట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. అదే అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియా చిల్డ్రన్ లో వస్తే సర్వైవల్స్ మోర్ దాన్ 90% ఉంటాయి. ఓకే, దీని రకంగా చూసుకుంటే మైలాయిడ్ లుకేమియా అనేది మోస్ట్ డేంజరస్ టైప్ అని మనకు మైండ్ సెట్ మీద సర్వైవల్స్ అయితే ఏం డిపెండ్ అవ్వవు. జస్ట్ దే కెన్ ఓవర్కమ్ లెస్సర్ కాంప్లికేషన్స్. అంటే మైండ్ సెట్ ఉండడం వల్ల ఏంటంటే లెస్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో అదొక్కటే మన మైండ్ సెట్ వల్ల ఏంటంటే దే కెన్ ఏబుల్ టు కంప్లీట్ దే ట్రీట్మెంట్. సో పాజిటివ్ మైండ్ సెట్ ఉండడం వల్ల. ఓకే, రియలీ గ్రేట్ మెసేజ్. సో ఇలా క్యాన్సర్ తో అఫెక్ట్ అయ్యే వాళ్లకు, అంటే ఇదే అని కాదు, లుకేమియా అని కాదు, ఏ క్యాన్సర్ తో అఫెక్ట్ అయ్యే వాళ్ళకైనా మీరు ఆంకాలజిస్ట్ గా అంటే మీరు చాలా పేషెంట్స్ ని చూస్తూ ఉంటారు కదా, సో వాట్ అడ్వైజ్ యూ వాంటెడ్ టు గివ్ దెమ్? ఏదైనా సిమ్టమ్స్ ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ ని కలిస్తే సో యూ విల్ డిటెక్ట్ క్యాన్సర్ ఇన్ ఎర్లీ స్టేజ్. సో కొన్ని రకాల క్యాన్సర్స్ అనేవి స్క్రీనబుల్ ఉన్నాయి. అందులో మెయిన్ గా మనది బ్రెస్ట్ క్యాన్సర్, సర్విక్స్ క్యాన్సర్, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్. సో ఈ 3 అనేవి స్క్రీనబుల్ క్యాన్సర్స్.
ముందుగానే దాన్ని చెక్ చేసుకుంటూ ఉంటే మనం దాన్ని రాకుండా ఇంకొకటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, స్మోకింగ్, ఆల్కహాల్ తీసుకోకూడము, నెక్స్ట్ ఒబేసిటీ అనేది లేకుండా చూసుకోవడము, ఫిజికల్ ఎక్సర్సైజ్ ఒకటి, ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటే మనం కొన్ని రకాల క్యాన్సర్స్ని అనేవి మనము నియంత్రించవచ్చు. ఎస్పెషల్లీ కోలోరెక్టల్ క్యాన్సర్స్. సో అవి ఎక్కువ మీట్ అవన్నీ తీసుకోవడం వల్ల వస్తుంది. సో హై ఫైబర్ ఫుడ్ తీసుకోవడము, హై స్మోక్డ్ ఫుడ్స్, సో అవన్నీ అవాయిడ్ చేయడం వల్ల మనం కొన్ని రకాల క్యాన్సర్స్ని మనం అనేది నివారించవచ్చు. హై ఫైబర్ ఫుడ్, హై ఫైబర్ ఫుడ్ తీసుకోవడం వల్ల కోలాన్ క్యాన్సర్స్ అవి ప్రివెంట్ చేయవచ్చు. ఓకే, సో చూడండి, మనకు ఫైనల్ మెసేజ్, క్యాన్సర్ రావడం మనం ఆపలేము. మేబీ బికాస్ ఆఫ్ జెనెటిక్స్ ఆర్ సమ్ అదర్ రీజన్ వచ్చేటి అయితే మనం ఆపలేము. బట్ ఏదైతే మనకు లైఫ్ స్టైల్ నుంచి రావడం కానీ, లేక స్క్రీనింగ్ మోడ్స్ అంటే త్వరగా స్క్రీన్ ముందుగానే రాకముందే కొన్ని స్క్రీనింగ్ టెస్ట్లు ఈ రెండు చేసుకోకపోవడం వల్ల కొన్ని క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అటువంటి క్యాన్సర్స్ మనం రాకుండా మాత్రం అది మన చేతుల్లో ఉంది, మన కంట్రోల్లో ఉంది. సో కాబట్టి ఫైనల్ మెసేజ్ భార్గవి గారు ఇవ్వడం ఏంటి అంటే, స్క్రీనింగ్ చేసుకుంటూ ఉండండి. స్పెషల్లీ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ ఉమెన్ లో అండ్ సర్విక్స్ క్యాన్సర్స్ కి మనకు స్క్రీనింగ్ వల్ల చాలా చాలా మనము ముందుగానే రాకుండా ముందుగానే లైక్ ఎర్లీ స్టేజెస్ లో డిటెక్ట్ అయిన కంప్లీట్ ట్రీట్మెంట్ అనేది మనకు ఉంటుంది. అండ్ సెకండ్ వన్ ఈజ్ అంటే హెల్దీ లైఫ్ స్టైల్. సో హెల్దీ లైఫ్ స్టైల్ ని లీడ్ చేయడం వల్ల మనకు స్పెషల్లీ కోలోరెక్టల్ క్యాన్సర్స్ అండ్ ఇంకా మిగతా క్యాన్సర్స్ ని కూడా మనం క్యూర్ చేసుకోవచ్చు. సో ఇలాంటి ఒక మంచి వాల్యుబుల్ మెసేజ్ మనకు భార్గవి గారు ఇచ్చారు ఈరోజు. రియలీ 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 దిస్ ఈస్ రియలీ వెరీ, ఎందుకు అంటే చాలా అపోహ ఉంది క్యాన్సర్ గురించి. అమ్మ వచ్చేస్తుందా అని. అయితే వచ్చేదాన్ని మనం ఏం చేయలేము, కానీ రాకుండా ఏం చేయగలమో అది మాత్రం మనం చేయగలము. అలాంటి ఒక మంచి మెసేజ్ అండ్ మంచి ఈరోజు ఈ బ్లడ్ క్యాన్సర్ గురించి ల్యూకేమియా గురించి మనకు భార్గవి గారు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మీ వాల్యుబుల్ టైంని స్పెండ్ చేసి క్యాన్సర్ గురించి అవేర్నెస్ ఇచ్చి, అంటే చాలా మందికి ఈ మెసేజ్ ఇవ్వడం వల్ల ఒక్కరు బెటర్ అయినా పర్వాలేదు నేను చెప్పే మెసేజ్ వల్ల అని చెప్పి భార్గవి గారు ఈరోజు ఆ ఇంటెన్షన్ తో వచ్చి ఈ యూట్యూబ్ వ్యూవర్స్ అందరికీ ఈ మెసేజ్ ఇవ్వడం అనేది రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు ఇలాంటి పాడ్కాస్ట్ ఇంకా ఎక్కువగా వినాలి అనుకుంటుంటే ఈ యూట్యూబ్ ఛానల్ డాక్టర్ జీకే హెల్దీ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరి అందరికీ షేర్ చేయండి. ధన్యవాదాలు.